హాయ్ అండి. నిన్న రాత్రి నేనైతే ఎగ్ ఫ్రై చేశాను. మా అబ్బాయి అయితే ఎందుకో కానీ అన్నం తినేసిన తర్వాత ఇంకా కూర ఉందా మమ్మీ అని అడిగాడు. అంటే అన్నం తిన్న వెంటనే కాదులేండి, చాలాసేపటి తర్వాత అడిగాడు. ఏమైందిరా మళ్ళీ అన్నం తింటావా అంటే, లేదు ఎక్కువ చేయొచ్చు కదా, ఎప్పుడు తక్కువే చేస్తావు, రేపు కూడా ఉంటుంది కదా ఎక్కువ చేస్తే అని చెప్పాడు. ఇవాళ చేసిన కూర రేపు చేయం కదా, అందుకే అలా అన్నాడు. అందులోనూ మా వాడికి ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా సర్లే అని నిన్న రాత్రి ఎగ్ ఫ్రై చేశాను. అలానే ఈరోజు కూడా ఎగ్ ఫ్రై అయితే చేశానండి ఆఫ్టర్నూన్. ఎలాగో కుక్ చేస్తున్నాను కదా, చిన్న షార్ట్ వీడియో తీసుకుందాం అని చెప్పేసి స్టాండ్కి ఫోన్ అయితే ఫిక్స్ చేసేసాను. అదేంటో కానీ మధ్య మధ్యలో కరెంట్ పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది. ఇలాంటి కుకింగ్ చేయకుండానే మా ఇంట్లో కిచెన్లో కొంచెం వేడిగా ఉంటుంది. కిటికీలన్నీ తీసినా కూడా ఎందుకో కానీ ఇంట్లో వేడిగా ఉంటుంది. సో ఆ వేడి వల్ల నాకు ఇక్కడైతే కెమెరా అయితే ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఆన్ చేస్తున్నాను, ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఇదే సరిపోయింది. అరగంటలో అయ్యే వంట నాకు ఇక్కడ 2 గంటల టైం అయిందనమాట. వామ్మో! యూట్యూబ్‌లో వీడియో చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అంత ఈజీ అయితే కాదు. వీడియో షూటింగ్‌కి ఒక గంట, ఎడిటింగ్‌కి ఒక గంట, మొత్తం ఓవరాల్‌గా 2, 3 గంటలు అవుతుంది. వంట మొదలు పెట్టడానికంటే ముందుగానే మా ఆయన ఫోన్ చేసి ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నావు ఇవాళ అని చెప్పి అడిగాడు. నేనేమో టమాటో రసం చేస్తానని చెప్పాను. సరే టమాటో రసంలోకి కాంబినేషన్‌గా బెండకాయ ఫ్రై చేయమని చెప్పాడు. నేనేం చేశానంటే టమాటో రసం చేసి ఎగ్ ఫ్రై చేశాను. మళ్ళీ మధ్యాహ్నం మా ఆయన ఫోన్ చేసేసి వంట రెడీ చేసేసావా, ఆకలిగా ఉంది వస్తున్నాను లంచ్కి అని చెప్పాడు. సరే రెడీ అయిపోయింది అని చెప్పాను. లంచ్ ఏం ప్రిపేర్ చేసేసావు అంటే, బెండకాయ ఫ్రై చేయలేదు నేను, ఎగ్ ఫ్రై అలానే టమాటో రసం చేశానని చెప్పాను. ఓ సూపర్ అయితే నువ్వు అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చాడనమాట. ఈ కాంబినేషన్ ఎవరికైనా నచ్చుతుందండి.